లేడీస్ డ్రెస్లు వేసుకొని మీరు కొన్ని స్నానం చేయడం, ఆ డాన్స్ చేయడం, అమ్మాయిలాగా రొమాంటిక్ గా ఇటువంటి వీడియోస్ కూడా చేస్తారు. పిచ్చి వచ్చింది చూడండి, ఇది ముందు ఇది బ్యాక్. ఇక్కడ పోయినా కూడా సారీ కట్టుకొని స్టేజ్ ఎక్కుతారు, సారీ కట్టుకొని రీల్స్ చేస్తున్నారు, సారీ కట్టుకొని కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలు కంప్లీట్ గా ఏమన్నా చేంజ్ అయిపోయాడా లేకుంటే బాలులానే ఉన్నాడా అని కొందరికి డౌట్ అనుమానంగా ఉంది. నేను టైం పాస్ కు రీల్స్ చేశా, ఫన్నీగా పిచ్చిగా. నేను ఏదో మిస్టేక్ లా గోవా ఒక ఆయన తీసుకెళ్తే సరదాగా ఆయండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకి వచ్చాను వెళ్ళిపోయాను అరిశాను. ఆ వీడియో వైరల్ అయి ఫేమస్ అయితే నేను అనుకోలేదు, ఇలా టీవీలో కనిపిస్తా అందరినీ కలుస్తా అనుకోలేదు. ఉప్పల్ బాలుకి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, నిజమేనా? నాకు ఇక్కడికి వచ్చినాక 2-3 అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకుంటాను మస్తు బాగా అడిగారు, కానీ నేను చేసుకోనని చెప్పి. ఎందుకంటే నేను నా టీచర్ ప్లాన్ వేరే ఏంది నీ టీచర్ ప్లాన్? మా ఫ్యామిలీ సెట్ అయినాక చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యూచర్ కాదు టీచర్ ప్లాన్. హైదరాబాద్కి వచ్చి అట్లా ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రోజులున్నాయి. ఒక రేకుల రూమ్ లో ఉండేది, రెంట్ కట్టకుండా ఫుడ్ లేకుండా కూడా ఇక్కడ కూడా పండుకున్నాను. చిన్న గ్యాస్ ఉండేది, అప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకునేది. 8 రూపాయలు 9 రూపాయలు కేజీ ఉంటుండే బియ్యం. అవి ఒక 10-15 కిలోలు వేసుకుని నెలంతా సరిపెట్టుకునేది. గిన్నెలు బాత్రూమ్ దోమడము, బట్టలు పిండడం అలాంటి వర్క్ చేస్తున్నా. క్యాంటీన్కి వెళ్ళడము, పెళ్లిళ్ళు డాన్స్ చేయడము, క్లీన్ చేయడానికి, ఆకులు తీయడం, చెత్త తీరడం వెళ్ళేవాళ్ళు. 200, 300, 150 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అవి తీసుకుని ఇంకా జమ చేసుకుని రెంట్ కట్టుకుని మిగతా డబ్బులు మా అమ్మ నాన్నకి పంపించేవాళ్ళు. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా? ఎంత నష్టమైనా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, బాత్రూమ్ కడిగినా సరే నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి కష్టపడి పని చేసిన. ఫుడ్ కోసం నేను కొన్ని రాత్రి లేచి పండుకోలేకపోయినా, నీళ్ళు దాగి వండుకున్న పరిస్థితి ఉండే. నాకు సిగ్గుపడలేదు. నేను బాత్రూమ్ కడిగినా చెప్పినా, నేను గిన్నెలు దూరినా చెప్పినా, నేను ఆడవాళ్ళ బట్టలు విండినా, ఎన్నో రకాలుగా వర్క్ చేసిన. నేను ఫేమస్ కానప్పుడు నన్ను కుక్క కూడా దేకలేదు. సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు. మేము మందిని మోసం చేసి బతకట్లేదు. కోట్లు లక్షలు సంపాదించాలని ఆశలు లేవు. పూటకి వెళ్తే చాలు. చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోమబ్బా, ఉన్న రోజులు 10 మంది గ్రేట్ అనేలా బతకాలని మాకు పోతుంది. మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసు ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన కూడా పేరు బయటకు వస్తారు. ఇమ్రాన్ పేరు వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోర్టు కూడా దిగి తిన్నాడు. తెలుగులో అందరూ దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అంటే మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనకాల లాస్ట్ లేవాటోడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు. కానీ అంతకుముందు వేస్ట్ గాడు, పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. వీళ్ళు లక్షల దిగిరి బిల్డింగ్లు కట్టుకుని కాలు కొని బెంచ్ కాలు తిరిగి వెనక డబ్బులు కోట్లు దిగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు, అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ అప్పులు చేయమని చెప్పి చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి.